రే రాజా, నేను బయలుదేరుతాను రా. వెళ్తున్నావా? పార్దు ఫోన్ చేశాడా? లేదు. మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికా? కాదు. ఓహో, మీ ఇంటికే వెళ్తున్నావా? వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో అక్కడికి వెళ్తాను లేరా, వస్తాను. హలో హలో హలో, ఆగు ఆగు. ఎక్కడికంటే ఎక్కడికి? ఇంకేం అనుకోలేదు. ఏమి అనుకోపోవడం ఏంటే? మనసు మార్చుకుంటే మీ అత్తవారింటికి వెళ్ళాలి, లేదంటే ఇంకా పంతానికి పోతాను అంటే కనీసం మీ పుట్టింటిగానే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళంటావు, ఇక్కడికి వెళ్ళంటావు. అసలేంటే నువ్వు వెళ్ళి ఎక్కడుంటావు? అక్కడైతే ఉండను. ఇక బయటికెళ్ళకంటావా? ఆలోచించాలి. అదేంటో ఇక్కడ ఆలోచించుకొని నాకు చెప్పు. ఏహే, నన్ను పోనివ్వరా. హలో, క్లారిటీ లేకుండా ఎలా పోనిస్తాను అనుకున్నావు? చెప్పు. నేను ఇంట్లో ఉండకూడదురా, అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టే ఆయన ఇంటికో మీ ఇంటికో వెళ్ళమంటున్నాను. నేను ఏ ఇంటికి వెళ్ళనురా. ఓ సరే, ఏ ఇంటికి వెళ్ళనంటున్నావు కాబట్టి ఓ పని చేద్దాం. నేను వెళ్ళి ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇది మరీ బాగుంది. నేను బయటికి పంపించేసి మీ ఇంట్లో నేను ఎలా ఉండనురా? మరి తప్పదు కదే. వెళితే అత్తారింటికి వెళ్ళాలి, లేదంటే మీ పుట్టింటికి వెళ్ళాలి. ఈ రెండు చోట్లకి వెళ్ళకపోతే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నా? నేనేమన్నా పరాయివాణ్ణా? అర్థం పద్ధం లేకుండా పోతా పోతానంటావేంటి? అసలు ఇలా గొడవ పడి రావడం నువ్వు చేసిన మొదటి తప్పు. వచ్చిందా నువ్వు ఇక్కడ కూడా ఉండకుండా ఎక్కడికో పోయి ఉంటానండో రెండో తప్పు. నోరు మూసుకొని ఇక్కడే ఉండు. చీకట్లో ఎక్కడికైనా వెళ్తావే? బుర్ర పనిచేయడం లేదా? అది కాదు. వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు, కూర్చో. వెళ్ళు. ఏంటోరా, అంతా గందరగోళంగా ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండవే, అన్ని అవే సర్దుకుంటాయి, సరేనా? ఏం చెయ్యాలి? ఎలా ఇప్పుడు? ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. అది ఇప్పుడు ఇలాంటి తొందరపాటు పని చేయలేదు. ఎంత గొడవైందో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం రాజా? ఏం చేయాలన్నా నువ్వే చేయాలి. నా మాట వినేలా లేదు. గట్టిగా మాట్లాడితే ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది. ఎక్కడికి వెళ్తుంది? ఇంత రాత్రి మా ఇంటికి రాకుండా వాళ్ళింటికి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తుందంట? అందుకే బ్రతిమలాడి మా ఇంట్లో ఉండమని చెప్పొచ్చాను. పెద్దవాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారో అర్థం కావట్లేదు దానికి. నువ్వు వచ్చి సర్ది చెప్పి ఎలాగైనా వాళ్ళ ఇంట్లో దిగబెట్టి రావే. చిన్నదానికి బయటకు వస్తే అవే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. నువ్వు వస్తావా? సరే, నువ్వు వెళ్ళు. నేను ఇంట్లో ఏదో ఒకటి చెప్పొస్తాను. సరే, నువ్వు వెళ్ళి తొందరగా రా. సరే. కావ్య భోంచేసిందా? ఇంకా లేదయ్యా. మరి పిలవకపోయావా? అమ్మే కావ్య, నాన్న రామ్మా భోంచదు గాని. లేదు నాన్న, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఇప్పుడెక్కడికమ్మే?